హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పోపన్నం. అదేనండోయ్ తాలింపన్నం అంటారు కదా! అదే. ఈ రైస్‌ని ఎక్కువగా మన దగ్గర కూరగాయలేం లేనప్పుడు చేసుకోవచ్చు. అలాగే మనకు చుట్టాలెవరైనా వచ్చినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ రైస్ ఎక్కువగా మిగులుతది. ఆ టైంలో గూడా చేసుకోవచ్చు. నేనైతే వేడి రైస్‌తోనే చేస్తున్నా కూరగాయలేం లేవని. పచ్చిమిర్చి దీనికి కావాల్సినవన్నీ దాంట్లో రెడీగా పెట్టుకున్నా. ఎల్లిపాయ, కారం కలిపితే ఇంకా బావుంటది. అన్నం తీసుకున్న తర్వాత ఆ అన్నంకి మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారము, కొంచెం ఆయిల్. ఆయిల్ ఎయడం వల్ల రైస్ పొడి పొడిగా అయితది అందుకు. ఎల్లిపాయ కారమే ఎందుకంటే కొంచెం ఆ స్మెల్ అలా వస్తుంటే బావుంటది టేస్ట్ అందుకు. ఇలా ఎల్లిపాయ కారం పట్టించుకొని రైస్‌ని మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇది పక్కకు పెట్టుకున్న తర్వాత మనం పోపుకి రెడీ చేసుకోవాలి. చిన్న కళాయి పెట్టేసుకొని దాంట్లో సరిపడా ఆయిలు, అలాగే మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అలా వన్ బై వన్ ఏస్తూ మనం పోపేసుకోవాలి. ఇందులో శనగపప్పు, మినపగుండ్లేస్తే ఇంకా టేస్ట్ అనిపిస్తది. అలా అవి పంటి కింద పడితే చాలా టేస్ట్ ఉంటది. ఇలా రైస్ కలుపుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఈ పోపు ప్రాసెస్ ఇంకా. ఫస్ట్ ఎండుమిర్చిని వేపి పక్కకు పెట్టేసుకోవాలి. అవి అలాగే ఉంచితే మెత్తగా అయితాయి. ఇట్లా ఉంటే కొంచెం కరకర ఉంటాయని పక్కకు పెడుతున్నాను నేను. పక్కకు తీసేసాను. తర్వాత శనగపప్పేసిన, మినపగుండ్లు, శనగపప్పు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఎక్కువ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. కొన్నైతే సరిపోవు. కొంచెం ఆనియన్స్ ఎక్కువుంటే మనకి రైస్‌కి ముద్దకొకటొచ్చేలా ఉండాలి ఆనియన్స్ పప్పులో. ఎల్లిపాయలు గూడా ఏస్తున్నా నేను తాలింపులో. ఎల్లిపాయలు ఆప్షన్ అది. నేనైతే కంపల్సరీ ఏస్తా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 2 పెద్ద సైజ్ ఆనియన్స్ ఏస్తున్నా. కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడతది. మరిన్ని ఆనియన్స్ ఏసినా కాబట్టి. లైట్‌గా ఉప్పేస్తే కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి. ఆలోపు కరివేపాకు. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా ఏపి పెట్టుకున్న ఎండుమిర్చిల్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా పోపు రెడీ అయిన తర్వాత పసుపు, జీలకర్ర, ఆవాలు గూడా ఏసుకోవాలి. ఈ పోపుని అయిపోయిన తర్వాత మన రైస్ దీంట్లో యాడ్ చేసుకోవడమే. అంతే. ఎంతో సింపుల్ అండ్ ఈజీ. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా. అది టేస్ట్ కోసం. అది కావాలంటే ఏసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే వేడి రైస్‌తోనే చేస్తున్నా. కానీ అన్నం మాత్రం వేస్ట్ చేయొద్దు. అది ఎంతో కష్టపడి పండిస్తే గాని మన దగ్గరికి రాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు గదా! అన్నం అయితే పడేయొద్దు. ఏదో ఒక విధంగా యూజ్ చేసుకోవాలి గాని. ఇలా పోపు రైస్ రెడీ. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.